హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుడు పుట్టించిన ప్రతి వ్యక్తులు కూడా ఏదో ఒక్క నైపుణ్యమన్నా ఉంటుంది, ఒక్క టాలెంట్ అయినా ఉంటుంది. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అందరూ హైలైట్ అయిపోతారు. నేను కూడా అలాగే. నీకు ఆ టాలెంట్ లేదు, మరొక టాలెంట్ నీకు ఇచ్చాడు. అది అందులో నువ్వు టాప్లోకి వెళ్ళిపోతావు. కానీ నేను ఇలాగ ఉండాలి, వీళ్ళకిలాగా ఉండాలి, ఇలాగే ఉండాలి అని పోరాడితే ఆ లెవెల్కి వెళ్ళలేవు. పాట పాడగలవేమో, వాయించగలవేమో, అలా చేయగలవేమో, కానీ యూ కెనాట్ లిఫ్ట్ అప్ యువర్ సెల్ఫ్. ఆ స్థాయికి నువ్వు రాలేవు. కానీ దేవునికి ఇచ్చిన టాలెంట్ నువ్వు ఐడెంటిఫై చేయగలిగినటువంటి ఆ మెంటార్స్, ఆ దైవజనుల నడిపింపులు మీరు ఉన్నప్పుడు, ఇదిగో దేవుడికి టాలెంట్ ఇచ్చాడు, ఇందులో డెవలప్మెంట్, కానీ తారాజువలా పైకి వెళ్ళిపోతావు అంతే అందులో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఐడెంటిఫైయింగ్ యువర్ టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ ఏదో నువ్వు కనుక్కో. కొంతమంది ఎంత చక్కగా సమాధానపరుస్తారో. మనం 100 మాటలు చెప్పి అలా కాదు ఊరుకోవయ్యా, అది కాదు నేను చెప్పేది విను, మీరు ఎలాగైతే అలాగా అంటూ పొద్దున్న సాయంకాలం దాకా పంచాయతీ, ఇద్దరు దిగిరారండి. కానీ కొంతమంది దేవుడు ఎలాంటి టాలెంట్ వస్తారు, కూర్చుంటారు, ఏమో తెలుగులోనే మాట్లాడతారు, వీళ్ళతో 2 మాటలు అంటారు, వీళ్ళతో 2 మాటలు అంటారు, సరే అంటారు వాళ్ళు. టాలెంట్. కొంతమంది ఎంత చక్కగా నిప్పార్పేస్తారు, స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా వివాదాలను క్లియర్ చేసేస్తారు. అది టాలెంట్, అదొక వరం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం.